హలో ఆల్. ఈరోజు వీడియోలో బేబీ గర్ల్స్కి వెస్ట్రన్ డ్రెస్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి నేను 1 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేశాను. స్కిప్ చేయకుండా చూడండి. సో ముందుగా లెంత్ అనేది 11.5 ఇంచెస్ ఇంకా విత్ 10 ఇంచెస్ ఉన్న ఫ్యాబ్రిక్ 2 పీసెస్ తీసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసి మనం మెజర్మెంట్స్ తీసుకుందాం. సో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలంటే ఫోల్డెడ్ సైడ్ ఉన్న దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, నెక్ లెంత్ వచ్చేసి 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. తర్వాత ఆ పాయింట్ నుంచి షోల్డర్ లెంత్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోండి. ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచెస్ లైన్స్ డ్రా చేసుకొని కర్వ్ డ్రా చేస్తే మనకి నెక్ అనేది రౌండ్గా వస్తుంది. రౌండ్ నెక్ కోసం కర్వ్ డ్రా చేయాలి. తర్వాత ఆర్మ్ హోల్ లెంత్ ఎలా మెజర్ చేసుకోవాలంటే ఆ పాయింట్ నుంచి 3.5 అనేది ఆర్మ్ హోల్ లెంత్ తీసుకుంటున్నాము. కర్వ్ డ్రా చేయండి. తర్వాత బాడీ లెంత్ వచ్చేసి 7.5 ఇంచెస్ చిన్నపిల్లలకి. ఈ డ్రెస్ వచ్చేసి 9 మంత్స్ 6 to 9 మంత్స్ ఆర్ 1 year వాళ్ళకి సరిపోతుంది. నేను ఇక్కడ కర్వ్ డ్రా చేసినట్టు 7.5 బాడీ లెంత్ తీసుకొని కర్వ్ ఇలా డ్రా చేయండి. ఆర్మ్ హోల్ నుంచి మనం చూసుకుంటే 3.5 ఇంచెస్ ఉండాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. తర్వాత నేను ఏ విధంగా కట్ చేసినా అలా కట్ చేసుకొని పెట్టుకోండి. ఈ పీస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి. తర్వాత బ్యాక్ నెక్ ఎలా కట్ చేసుకుంటామంటే సేమ్ మెజర్మెంట్స్, సేమ్ లెంత్ ఫ్యాబ్రిక్ తీసుకోండి, సేమ్ మెజర్మెంట్స్. కాకపోతే నెక్ వచ్చేసి మనం కొంచెం తగ్గించుకుంటాం. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, సేమ్ మెజర్మెంట్స్ ఉంటాయి. నెక్ పార్ట్ ఒకటే నేను తగ్గిస్తాను. నెక్ లెంత్ వచ్చేసి ఇందాక మనం 2.5 తీసుకున్నాము, ఇక్కడ వచ్చేసి 1.5 తీసుకుంటాం. సో కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటాయి 2 పీసెస్. ఇప్పుడు ఏం చేద్దామంటే వన్ సైడ్ షోల్డర్ స్లీవ్ అనేది రిమూవ్ చేయడానికి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకుని ఎలా అయితే చూపిస్తున్నానో అలా కట్ చేసుకోండి. తర్వాత సెకండ్ ఫ్యాబ్రిక్ కట్ చేయడానికి రివర్స్ చేసి బ్యాక్ సైడ్ నుంచి ఈ ఫ్యాబ్రిక్ ఇలా ప్లేస్ చేసి లైన్ డ్రా చేసి కట్ చేయండి. ఎందుకంటే మనం స్టిచ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అలాగే మనం ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలి. సో 2 పీసెస్ కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటాయి, నేను చూపిస్తున్నట్టు ఈ వీడియోలో. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కింద ఫ్రిల్స్ రావడానికి నేను చూపిస్తున్న లెంత్లో ఫ్యాబ్రిక్ తీసుకోండి. లెంత్ 23.5, విత్ వచ్చేసి 20 ఇంచెస్ తీసుకోండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసి 2 పీసెస్ కింద కట్ చేసుకోండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు మనం స్టిచ్ చేసే ఫ్రాక్ ఇలా ఉండబోతుంది. ఎక్కడైతే మనం ఒక స్లీవ్ కట్ చేసామో అక్కడ ఒక స్ట్రిప్ అనేది యాడ్ చేస్తాము. తర్వాత బాడీ పార్ట్ స్టిఫ్గా ఉండడానికి లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. సో మనం కట్ చేసిన పీసెస్ని ప్లేస్ చేసి లైనింగ్ అనేది ఇలా ఈ విధంగా కట్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫ్యాబ్రిక్ని అంటే లైనింగ్ని ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసి పైన స్టిచ్చింగ్ చేయాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పెట్టి లైనింగ్ పైన పెట్టి దానిపైన స్టిచ్ వేస్తున్నాను. తర్వాత మనం రివర్స్ చేసుకుంటాం. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుంటే రివర్స్ చేసిన తర్వాత ఫోల్డింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత దాని ఫ్యాబ్రిక్ని ఇలా రివర్స్ చేయండి. సో ఇది ఫ్రంట్ పార్ట్ మాట, లైనింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇదే విధంగా ఇంకో ఫ్యాబ్రిక్ కూడా లైనింగ్ అలా ప్లేస్ చేసి స్టిచ్ చేసుకోండి. పైన కూడా ఇలా ఒక స్టిచ్ వేసుకోండి, నీట్గా కనిపిస్తుంది. తర్వాత మనం కింద పార్ట్ ఫ్రిల్స్ యాడ్ చేసుకుందాం. ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. దానికన్నా ముందు ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసి కట్ మార్క్ పెట్టుకోండి.
ఎక్కడైతే కట్ మార్క్ పెట్టుకున్నారో పైన పార్ట్కి కూడా పైన ఉన్న ఫ్యాబ్రిక్ కూడా అదే కట్ మార్క్ దగ్గర మీరు స్టిచ్ చేసినప్పుడు సేమ్ ప్లేస్కి రావాలన్నమాట. అలా మీరు ఫ్రిల్స్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. సో మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఎక్కడైతే మనం ఫ్రిల్స్ అటాచ్ చేసామో ఆ ఫ్యాబ్రిక్ పైన కూడా ఒక స్టిచ్ వేసుకోండి, నీట్గా కనిపిస్తుంది. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైతే మనం షోల్డర్ స్లీవ్ రిమూవ్ చేసామో అక్కడ ఒక స్ట్రిప్ అనేది యాడ్ చేసుకుందాం. సో స్ట్రిప్ కుట్టడం నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను, ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలో, ఎంత సెంటీమీటరో. మీరు నా ఛానల్లోకి వెళ్ళి లాస్ట్ వీడియో వాచ్ చేయండి తెలియని వారు. సో ఈ విధంగా స్ట్రిప్ మనం యాడ్ చేసుకుందాం నెక్స్ట్ షోల్డర్కి. ఇది అయిపోయిన తర్వాత సైడ్ స్టిచ్ చేస్తే మొత్తం ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మీకు ఫ్రాక్కి మంచి లుక్ రావాలనుకుంటే ఫ్లవర్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫ్లవర్స్ ఎలా చేయాలో ఒకవేళ మీకు తెలియకపోతే నేను చూపించమంటే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను ఈ ఫ్లవర్స్ అనేవి వీడియో నేను చేసి పెడతాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా చేసుకోవాలో. చూసారు కదా, ఫ్రాక్ వీడియో ఇలా ఉంటుంది. ఫర్ మోర్ వీడియోస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, లేకుంటే మెజర్మెంట్స్లో డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.